దానాల గురించి భీష్ముడు వివరించాడు. అయితే ఎన్ని చేసినా మనిషి మానసికంగా ఎందుకు కుంగిపోతుంటాడో చెప్పాలని ధర్మరాజు భీష్ముడిని అడిగాడు. ఇది ఈ కాలానికి కూడా పనికి వచ్చే కథ. మనిషి ఏ సందర్భాల్లో మానసికంగా కుంగిపోతాడో చెప్పే గొప్ప కథ ఇది. ఈ కాలం యువతకు వారి జీవితాల్లో బాగా పనికొస్తుంది కూడా. దేనికి ఎక్కువ స్పందించాలి, ఏ విషయాన్ని అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్నది భీష్ముడు చెప్పిన కథ ద్వారా తెలుస్తుంది. ఒక పండితుడు ఒక అడవిలో ప్రయాణిస్తున్నాడు. ఒక రాక్షసుడు అతన్ని చూశాడు. అతన్ని చంపి తినేయాలని అనుకొని ఆ పండితుడిని పట్టుకున్నాడు. కాని ఆ పండితుడు భయపడలేదు. అతని ధైర్యానికి రాక్షసుడు ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆ రాక్షసుడు ఒక పరీక్ష పెట్టాడు. తన ప్రశ్నకు సరైన సమాధానం ఇస్తే వదిలేస్తానని రాక్షసుడు పండితుడికి మాట ఇచ్చాడు. పండితుడు సరే అన్నాడు. నా శరీరం చాలా అలసిపోయింది, ఇలా శిథిలమైపోతోంది, మనసులో విపరీతమైన బాధ కలుగుతోంది, కారణం ఏంటని రాక్షసుడు పండితుడిని అడిగాడు. అప్పుడు ఆ పండితుడు ఇలా సమాధానం చెప్పాడు. ఓ రాక్షసా, నువ్వు చెడ్డవాడివని తెలిసి నీ బంధువులందరూ నిన్ను వదిలేశారు. నీ బుద్ధి మంచిది కాదని నీ స్నేహితులు నిన్ను దూరం పెట్టారు. అందుకు నువ్వు చాలా బాధపడుతున్నావు. అయినా నీ తీరు మార్చుకోలేదు. పంతానికి పోయి నీవు చేతకాని పోటీల్లో ఓడిపోయావు. గెలిచిన వారు ఆనందంగా ఉంటే చూసి ఓర్వలేకపోయావు. అయినా అలాంటి జూదాలను వదల్లేకపోయావు. నీ అవసరం ఉన్న దుర్మార్గులు నీ చుట్టూ చేరి భజన చేస్తుంటే పొంగిపోయావు. కానీ పండితులు ఎప్పుడూ నన్ను పొగళ్లేదని బాధపడుతున్నావు. పండితులు పొగిడేలా ఏదైనా మంచి చేయాలన్న ఆలోచన కూడా నీకెప్పుడూ రాలేదు. ఇన్ని బాధలు, అసూయలు, ద్వేషాలు ఉన్న నువ్వు మానసిక రోగివి. ఆలోచనలు ఎక్కువైతే శరీరం కళ తప్పిపోతుంది. నీ విషయంలోనూ అదే జరిగింది.